నరాల బలహీనతకు 15 రోజుల్లో చెక్. ఈ 4 వైటమిన్లు చాలు. మీ చేతులు కాళ్లలో తిమ్మిర్లు వస్తున్నాయా? సూదులతో గుచ్చినట్లుగా మొద్దుబారినట్లుగా అనిపిస్తోందా? ఇది చిన్న సమస్య కాదు, మీ శరీరం మీకు ఇస్తున్న రెడ్ సిగ్నల్. ఎందుకంటే ఇది కేవలం అలసట కాదు, మీ శరీరం మీకు పంపిస్తున్న ఒక తీవ్రమైన హెచ్చరిక. ఈ ఒక్క లక్షణాన్ని మీరు నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో మీ నరాలు శాశ్వతంగా దెబ్బతినే అవకాశం ఉంది. నరాల సమస్యకు ప్రధాన కారణం వైటమిన్ల లోపం. ఆయుర్వేదం ఈ సమస్యను ధాతుక్షయం అంటే నరాల కణజాలం తగ్గిపోవడం అని చెబుతోంది. అయితే మీకు ఒక శుభవార్త, మీ శరీరానికి కావాల్సిన సరైన వైటమిన్లను అందిస్తే కేవలం 15 రోజుల్లోనే ఈ తిమ్మిర్ల సమస్యను అదుపులోకి తీసుకురావచ్చు. నమస్కారం, నేను మీ డాక్టర్ వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్ ద్వారా 10 ఏళ్లుగా వేధిస్తున్న సమస్య అయినా, పరిష్కారం దొరకని దీర్ఘకాలిక వ్యాధి అయినా మా 26 ఏళ్ల క్లినికల్ అనుభవంతో పరిష్కారం చూపిస్తాము. అందరికీ ఒకే మందు కాదు, మీ శరీర తత్వానికి సరిపోయే ఆయుర్వేద వైద్యాన్ని మేము సూచిస్తాం. నొప్పులతో జీవించడం ఆపేయండి, ఆరోగ్యంగా బతకడం మొదలుపెట్టండి. ఆయుర్వేదం ప్రకారం నరాల వ్యవస్థ ఆరోగ్యంగా ఉండాలంటే వాతాన్ని అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఈ వీడియోలో మనం ముఖ్యంగా 3 విషయాల గురించి మాట్లాడుకుందాం. అసలు ఈ తిమ్మిర్లు ఎందుకు వస్తాయి? ఏ విటమిన్ల లోపం వల్ల ఈ సమస్య తలెత్తుతుంది? తిమ్మిర్లను త్వరగా సులువుగా ఎలా తగ్గించుకోవాలి? ఈ సమస్య గురించి, పరిష్కారాల గురించి మీకు పూర్తి క్లారిటీ రావాలంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి. నరాలు బలహీనపడుతున్నాయని చెప్పడానికి సంకేతాలు. మన శరీరం ఒక క్లిష్టమైన ఎలక్ట్రికల్ నెట్వర్క్ లాంటిది. కరెంటు వైర్ల పైన షాక్ కొట్టకుండా ఇన్సులేషన్ ఎలాగైతే ఉంటుందో అలాగే మన శరీరంలోని నరాల పైన కూడా మైలిన్ షీత్ అనే రక్షణ కవచం ఉంటుంది. ఎప్పుడైతే ఆ షీత్ దెబ్బతింటుందో అప్పుడే నరాలు బలహీనపడడం మొదలవుతుంది. మన శరీరంలోని నరాల చుట్టూ ఉండే మైలిన్ షీత్ దెబ్బతింటే మెదడు నుండి శరీర భాగాలకు వెళ్లాల్సిన సంకేతాలు మధ్యలోనే ఆగిపోతాయి లేదా తప్పుగా వెళ్తాయి. ఫలితంగా బాడీ కోఆర్డినేషన్ తప్పుతుంది. వైర్లు షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు ఎలాంటి రియాక్షన్ ఉంటుందో అచ్చం అలాగే మీ శరీరంలో తిమ్మిర్లు రావడం, మొద్దుబారడం వంటివి జరుగుతాయి. ఇవన్నీ మీ నరాలు లోపల ఇప్పటికే బలహీన పడిపోతున్నాయని చెప్పడానికి ఒక అలర్ట్ లాంటివి. మన శరీరానికి కావలసిన కొన్ని ముఖ్యమైన వైటమిన్లు అందనప్పుడు మన నరాలు లోపలే దెబ్బతినడం మొదలవుతాయి. దీన్నే మెడికల్ టర్మినాలజీలో నరాల బలహీనత అంటాం. అసలు నరాల బలహీనత ఎందుకు వస్తుంది అంటే ఖచ్చితంగా ఈ 4 వైటమిన్ల లోపం వల్లే అని చెప్పవచ్చు. అవేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. నెంబర్ 1, వైటమిన్ B12 కోబాలమైన్. ఈ వైటమిన్ను నరాల పాలిట సంజీవని అని చెప్పవచ్చు. మన శరీరంలో నరాల పనితీరు సరిగ్గా ఉండాలంటే ఈ ఒక్క వైటమిన్ చాలా ముఖ్యం. మన నరాల చుట్టూ రక్షణ కవచంలా ఉండే మైలిన్ షీత్ తయారీకి ఈ వైటమిన్ కీలకం. చేతులు లేదా కాళ్లల్లో పదే చీమలు పాకినట్లు లేదా మొద్దుబారినట్లు అనిపించడం, కొంచెం పని చేయగానే నిస్సత్తువుగా అనిపించడం, నడుస్తున్నప్పుడు మీకే తెలియకుండా కాస్త తడబడడం వైటమిన్ B12 లోపం లక్షణాలు. దాదాపుగా 70% మంది శాకాహారులు ఈ వైటమిన్ లోపంతో బాధపడుతున్నారు. మద్యం సేవించే వాళ్ళల్లో, షుగర్ మెడిసిన్స్ వాడే వాళ్ళల్లో కూడా ఈ లోపం కనిపిస్తుంది. మీరు వెజిటేరియన్స్ అయితే మీ డైట్లో పాలు, పెరుగు, పనీర్, పుట్టగొడుగులు తప్పకుండా ఉండేలా చూసుకోండి. శాకాహారులలో కొద్దిమంది గుడ్డు తినడానికి ఇష్టపడితే మరికొందరు అసలు తినరు. మీకు గుడ్డు తినే అలవాటు ఉంటే గుడ్డును కూడా మీ ఆహారంలో భాగం చేసుకోండి. మాంసాహారులు మాంసం, చేపలు తినడం ద్వారా B12 లోపాన్ని అధిగమించవచ్చు. మాంసాహారాన్ని డీప్ ఫ్రై చేస్తే మాత్రం అందులోని పోషకాలు నశించే ఛాన్స్ చాలా ఉంటుంది. మా దగ్గరికి వచ్చిన ఒక పేషెంట్కి 6 నెలలుగా కాళ్లలో తిమ్మిర్లు. ఆయుర్వేద చికిత్సల ద్వారా B12 కరెక్ట్ చేసిన తర్వాత సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్ కనిపించింది. మీరు గతంలో ఎప్పుడైనా ఇలాంటి తిమ్మిర్లు లేదా నరాల బలహీనతను అనుభవించారా? అయితే ఎస్ అని కామెంట్ చేయండి. నెంబర్ 2, వైటమిన్ B1 థయామిన్. ఈ వైటమిన్ను యాంటీ స్ట్రెస్ వైటమిన్ అని పిలుస్తారు.
మన నరాల వ్యవస్థ సక్రమంగా పనిచేయాలంటే దానికి నిరంతరం శక్తి కావాలి. వైటమిన్ B1 కార్బోహైడ్రేట్లను అడెనోసిన్ ట్రైఫాస్ఫేట్గా మార్చడం ద్వారా శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తుంది. శరీరంలో B1 వైటమిన్ లోపం తలెత్తితే తిమ్మిర్లు, పిక్కల కండరాలు పట్టేయడం, అరికాళ్ల మంటలు లాంటి లక్షణాలు కనిపిస్తాయి. నరాలకు అవసరమైన శక్తి అందకపోవడం వల్ల బాడీ రియాక్షన్స్ కూడా స్లో అయ్యే అవకాశాలు ఉంటాయి. మెదడు పనితీరుకు, ఆహారం జీర్ణం కావడానికి అవసరమైన హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉత్పత్తికి ఈ వైటమిన్ తోడ్పడుతుంది. మద్యం ఎక్కువగా సేవించడం, పాలిష్ చేసిన బియ్యం తినడం, ఎక్కువసేపు ఉడికించిన ఆహారం తినడం వల్ల కూడా ఈ లోపం బారిన పడే ఛాన్స్ ఉంటుంది. బ్రౌన్ రైస్, పప్పు ధాన్యాలు, వేరుశెనగలు, సన్ఫ్లవర్ సీడ్స్, పాలు, గుడ్లు, మాంసం తీసుకోవడం ద్వారా ఈ లోపానికి చెక్ పెట్టవచ్చు. మీరు తీసుకునే ఆహారంలో వైట్ రైస్ తగ్గించండి. ఆయుర్వేదం దృష్టిలో దంపుడు బియ్యమే నరాలకు అసలైన బలం. మీ ఇంట్లో పెద్దవారికి లేదా ఫ్రెండ్స్కు తరచూ కాళ్ళ తిమ్మిర్లు వస్తుంటే ఈ వీడియో వారికి తప్పకుండా షేర్ చేయండి. ఇది వారికి చాలా హెల్ప్ అవుతుంది. నెంబర్ 3, వైటమిన్ B6 పైరిడాక్సిన్. మన శరీరంలో మెదడుకు, నరాలకు మధ్య ఒక కోఆర్డినేటర్ లాగా వైటమిన్ B6 పనిచేస్తుంది. వైటమిన్ B6 ఇన్ఫెక్షన్తో పోరాడే సామర్థ్యాన్ని పెంచడంతో పాటు హిమోగ్లోబిన్ తయారీకి తోడ్పడుతుంది. నిద్రను నియంత్రించే మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తిలో సైతం ఈ వైటమిన్ కీలక పాత్ర పోషిస్తుంది. మద్యం సేవించే అలవాటు ఉన్నవారిలో మరియు కిడ్నీ సమస్యలు ఉన్నవారిలో ఈ వైటమిన్ లోపం తలెత్తే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ లోపంతో బాధపడే వాళ్లలో పెదవులపై పగుళ్ళు, నాలుకపై వాపు, చేతులు కాళ్లలో తిమ్మిర్లు రావడం, చర్మంపై దద్దుర్లు రావడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. వైటమిన్ B6 లోపం ఉంటే మన మెదడుకు, శరీర అవయవాలకు మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ తలెత్తుతుంది. వైటమిన్ B6 లోపం ఉన్నా, వైటమిన్ B6 మోతాదు ఎక్కువైనా ఇబ్బందులు తప్పవు. శరీరంలో B6 ఎక్కువైతే నరాలు దెబ్బతింటాయని గుర్తుంచుకోండి. వైటమిన్ B6 లోపం ఉంటే ఎలాంటి ఖరీదైన మందులు వాడాల్సిన అవసరం లేదు. అరటిపళ్ళు, సోయాబీన్స్, చిలగడ దుంపలు, శనగలు, పాలు, పాల పదార్థాలు, మాంసాహారులైతే చేపలు, చికెన్ తీసుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన B6 లభిస్తుంది. నెంబర్ 4, వైటమిన్ E. వైటమిన్ E అనేది ఒక అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్ అని చెప్పవచ్చు. దీని ప్రధాన బాధ్యత మన శరీరంలోని కణాలను, ముఖ్యంగా నరాలను ఫ్రీ రాడికల్స్ అనే హానికర పదార్థాల నుండి రక్షించడం. ఒక రకంగా చెప్పాలంటే ఇది మన నరాలకు ఒక బాడీ గార్డ్లా పనిచేస్తుంది. ఒకవేళ మీ శరీరంలో వైటమిన్ E లోపం ఉంటే కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. సాధారణం కంటే చూపు మందగించడం, శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గి తరచుగా నీరసపడటం వంటివి జరుగుతాయి. అంతేకాకుండా నడకలో లేదా నిలబడినప్పుడు శరీరం బ్యాలెన్స్ తప్పడం వంటి సమస్యలు కూడా తలెత్తవచ్చు. మరి ఈ వైటమిన్ E మనకు సహజంగా లభించాలంటే మనం రోజు తినే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవాలి. ముఖ్యంగా బాదాం పప్పులు, పొద్దుతిరుగుడు గింజలు మీ డైట్లో ఉండేలా చూసుకోండి. వీటితో పాటు బ్రకోలీ, అవకాడో మరియు గుడ్లు తీసుకోవడం వల్ల కూడా మన శరీరానికి సరిపడా వైటమిన్ E అందుతుంది. కాబట్టి ఆరోగ్యకరమైన నరాలు మరియు మంచి చూపు కోసం వైటమిన్ E ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం మర్చిపోకండి. ఈ సమాచారం మీకు ఉపయోగపడితే ఒక లైక్ చేయండి మరియు మీ మిత్రులకు షేర్ చేయండి. మరిన్ని హెల్త్ అవేర్నెస్ వీడియోల కోసం మా ఛానల్ను చూస్తూనే ఉండండి. ఈ వైటమిన్లు నరాల బలం కోసం అవసరమైన కీలకమైన వైటమిన్లు కాగా నరాల బలం విషయంలో వైటమిన్ Dకి కూడా కొంతమేర ప్రాధాన్యత ఉంది. దీనిలో మనం కోల్పోతున్న మరియు నిర్లక్ష్యం చేస్తున్న అతి ముఖ్యమైన పోషకం వైటమిన్ D. ఇది కేవలం ఎముకల ఆరోగ్యం కోసం అనుకుంటే మాత్రం పొరపాటే. మన నరాలు, కండరాలు సరిగ్గా పనిచేయాలన్నా ఇది చాలా ముఖ్యం. సూర్యరశ్మి తగలనప్పుడు వైటమిన్ D లోపం ఏర్పడుతుంది. ఈ లోపం ఉన్న వ్యక్తుల్లో ఎముకల్లో విపరీతమైన నొప్పి, కీళ్ల నొప్పులు, నరాలు లాగేయడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. మీ నరాలు హెల్తీగా ఉండాలంటే రోజులో కొంత సమయం పాటు సూర్యరశ్మి తగిలేలా చూసుకోండి. బీపీని నియంత్రించడంలో మరియు గుండె పనితీరును మెరుగుపరచడంలో కూడా వైటమిన్ D సహాయపడుతుంది. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల లోపు కనీసం 15 నుండి 20 నిమిషాల పాటు
ఎండలో ఉండడం వల్ల సహజంగా వైటమిన్ డి అందుతుంది. గుడ్లు, పుట్టగొడుగులు, పాలు వంటి ఆహార పదార్థాల ద్వారా కూడా మన శరీరానికి అవసరమైన వైటమిన్ డి పొందవచ్చు. మీరు తగినంత వైటమిన్ డి పొందుతున్నారని భావిస్తున్నారా? అవును అయితే వైటమిన్ డి అని కామెంట్ చేయండి. 15 రోజుల డైట్ ప్లాన్ చెప్తాను ఇప్పుడు. చాలామంది నరాల బలహీనతతో, తిమ్మిర్లు, నీరసంతో బాధపడుతుంటారు. కేవలం 15 రోజుల్లో మీ జీవన శైలిలో చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా ఈ సమస్యల నుండి ఎలా బయటపడవచ్చో చెప్తాను. మీ నరాల ఆరోగ్యాన్ని మెరుగుపరిచి శరీరాన్ని నూతన ఉత్తేజాన్ని ఇచ్చే విషయంలో ఈ 15 రోజుల ప్రణాళిక అద్భుతంగా పనిచేస్తుంది. నరాల పనితీరు మెరుగుపరచుకోవడానికి వైటమిన్ B12 కోసం పాలు, పెరుగు మరియు పన్నీర్ వంటి డైరీ ఉత్పత్తులను క్రమం తప్పకుండా తీసుకోండి. ప్రతిరోజు గుడ్లు తీసుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన ప్రోటీన్లు, వైటమిన్లు లభించడంతో పాటు శారీరకంగా దృఢంగా ఉంటారు. నరాల బలం కోసం ఆకుకూరలను మీ డైట్లో భాగం చేసుకోండి. ఇవి నరాలకు అవసరమైన పోషకాలను అందిస్తాయి. పాలిష్ పట్టని బియ్యం లేదా బ్రౌన్ రైస్తో వండిన అన్నం తీసుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన B1 అందుతుంది. అరటిపళ్ళు, డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన B6 లభిస్తుంది. ఇవి తీసుకుంటే మెదడు, నరాల వ్యవస్థ చురుకుగా పనిచేస్తుంది. సన్ఫ్లవర్ గింజలు, బాదాం పప్పు, వేరుశనగ పప్పు, పాలకూర, అవకాడో, మామిడి పండు, కివీ పండు, మొక్కజొన్న తీసుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన వైటమిన్ ఇ లభిస్తుంది. శరీరంలో బ్లడ్ సర్క్యులేషన్ పెరగడానికి వ్యాయామం చేయండి. నరాల బలహీనతకు మరో కారణం షుగర్ లెవెల్స్ పెరగడం కూడా. మీకు డయాబెటీస్ ఉంటే ముందుగా షుగర్ కంట్రోల్లో ఉంచుకోవడం చాలా ముఖ్యం. రోజుకు కనీసం 3 నుండి 4 లీటర్ల నీరు తప్పనిసరిగా తాగాలి. గుర్తుంచుకోండి, శరీరం డీహైడ్రేషన్కు గురైతే నరాలు త్వరగా దెబ్బతినే ప్రమాదం ఉంది. ఈ మార్పులు పాటించిన తర్వాత మీకు ఎలా అనిపించిందో 15 రోజుల తర్వాత వచ్చి కామెంట్ చేయండి. నేను చెప్పే ఈ ప్లాన్ కనుక మీరు కరెక్ట్గా ఫాలో అయితే కేవలం 15 రోజుల్లోనే మీ ఆరోగ్యంలో వచ్చే మార్పును మీరు క్లియర్గా గమనిస్తారు. అయితే ఒక్క విషయం ఇక్కడ గుర్తుంచుకోవాలి, మనందరి శరీర తత్వం ఒకేలా ఉండదు. కాబట్టి కొందరికి రిజల్ట్స్ చాలా ఫాస్ట్గా రావచ్చు, మరికొందరికి కాస్త టైం పట్టవచ్చు. కానీ ఇంప్రూవ్మెంట్ మాత్రం గ్యారంటీగా కనిపిస్తుంది. నరాల బలహీనత విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఈ సమస్య శాశ్వత సమస్యగా మారిన తర్వాత మీరు ఎంత డబ్బు ఖర్చు పెట్టినా, ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా ఫలితం ఉండదు. ఆయుర్వేదంలో అశ్వగంధను నరాల బలహీనతకు దివ్యౌషధంగా పిలుస్తారు. ఇది నరాలపై ఒత్తిడిని తగ్గించి వాటిని నూతన ఉత్తేజాన్ని ఇస్తుంది. తిమ్మిర్లు, మొద్దుబారడం తగ్గడానికి క్షీరబల తైలం లేదా మహానారాయణ తైలం వంటి ఆయుర్వేద నూనెలతో మర్దన చేయడం ఎంతో మేలు చేస్తుంది. నరాల బలహీనత ఉన్నవారు వాతాన్ని పెంచే చల్లని పదార్థాలు, పాత చింతపండు, గ్యాస్ కలిగించే ఆహారాలకు దూరంగా ఉండాలి. బ్రాహ్మి నరాల మధ్య సమాచార వ్యవస్థను మెరుగుపరిస్తే గుగ్గులు నరాలలో ఉండే వాపును తగ్గిస్తుంది. ప్రాణాయామం చేయడం ద్వారా నరాల సంబంధిత సమస్యలు తగ్గుతాయి. తిమ్మిర్లు రోజు రోజుకు పెరుగుతున్నా, నడుస్తున్న సమయంలో బ్యాలెన్స్ తప్పుతున్నా, చేతిలో పట్టు తగ్గి వస్తువులు జారిపోతున్నా వెంటనే డాక్టర్ని కలిసి వైటమిన్ బి టెస్ట్తో పాటు వైటమిన్ ఇ, వైటమిన్ D3 లెవెల్స్ను చెక్ చేయించుకోండి. మీరు ఈరోజే కేర్ తీసుకోవడం స్టార్ట్ చేస్తే ఈ సమస్య నుండి ఈజీగా బయటపడవచ్చు. వైటమిన్స్ లోపం తీవ్రంగా ఉంటే వైద్యుల సలహా మేరకు మాత్రమే మెడిసిన్స్ తీసుకోవాలి. సొంతంగా హై డోస్లో వైటమిన్ ట్యాబ్లెట్స్ వాడడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనిపిస్తే వెంటనే ఒక లైక్ చేయండి. మీ ఫ్యామిలీలో లేదా ఫ్రెండ్స్లో ఎవరైనా ఈ తిమ్మిర్ల సమస్యతో బాధపడుతుంటే వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. మీ ఒక్క షేర్ వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడవచ్చు. ఇలాంటి మరిన్ని హెల్త్ అవేర్నెస్ వీడియోల కోసం మన వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వెన్ను నొప్పి, కీళ్ళ నొప్పులు, ఇతర ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారా? దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు ప్రతిరోజు మందులు వాడుతున్నారా? అయితే మీకు కావాల్సింది చికిత్స మాత్రమే కాదు, వ్యాధి మూలాలను తుడిచిపెట్టే వర్ధన్ ఆయుర్వేద భరోసా. మీ శరీరం మీకు నొప్పుల రూపంలో ఇచ్చే హెచ్చరికలను నిర్లక్ష్యం చేసి సమస్యను పెద్దదిగా చేసుకోకండి. ఆయుర్వేదాన్ని నమ్మండి. సంపూర్ణ ఆరోగ్యంతో మీ ప్రయాణాన్ని మళ్ళీ మొదలు పెట్టండి. మేము మీకు చేరువలో నారాయణగూడ, తార్నాక, బంజారా హిల్స్, విజయవాడ మరియు కర్నూలులో అందుబాటులో ఉన్నాము.
అపాయింట్మెంట్ కోసం వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కు కాల్ చేయండి లేదా డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్కు మెసేజ్ చేయండి. ఆరోగ్యం అనేది మనం కోల్పోయిన తర్వాత గుర్తొచ్చేది కాదు, ముందే కాపాడుకోవాల్సిన అత్యంత విలువైన సంపద.